నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు పూర్తి కాబోతుంది. ఇంకా 2 రోజులు మాత్రమే సమయం మిగిలింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ, బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ సర్వం సిద్ధమవుతుంది. గెలుపు గుర్రాలని ఇక బరిలోకి దించుతోంది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు, యువ నాయకులు, ఎమ్మెల్సీ. సో వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఈ 100 రోజుల పాటు ఇక నిరుద్యోగులు అయితే ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేయలేదు. కానీ నిన్న మొన్న మాత్రం కొంతమంది నిరుద్యోగులు కొంత అసంతృప్తిగా ఉండి ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ సారు కొంత దీక్ష కూడా చేపట్టారు. బల్మూర్ వెంకట్ హామీతో దీక్ష విరమించారు. ఏం హామీ ఇచ్చారు మీరు అశోక్ సార్కి? ఒకటి, మనం దీక్ష కానీ మనం ధర్నా చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వము మీ సమస్యలు వినకపోతే, మీ సమస్యల పైన చర్చలు జరపకపోతే, మీ సమస్యల్ని విన్నవించుకొని మీకు అవకాశం ఇవ్వకపోతే మనం ధర్నా దీక్షలు చేపట్టాల్సి వస్తుంది. కానీ చాలా స్పష్టంగా మొట్టమొదటి రోజుకెళ్ళి, అంటే ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి, అది ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానీ, చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ, ఏదైతే నిరుద్యోగుల దగ్గరికి నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికే ప్రయత్నిస్తున్నా. ఏదైతే మొట్టమొదటిగా గ్రూప్ 2 పొందట్లో నిర్వహిస్తామనంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గాంధీ గ్రూప్ 2 నిర్వహించొద్దని చెప్పి ఆ రోజు మీరు కూడా ఉండే. ఏదైతే నిర్వహించొద్దంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు దానిపైన దృష్టి పెట్టి ఇమీడియట్గా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి, టీఎస్పీఎస్సీని దాన్ని కాన్స్టిట్యూట్ చేసి, టీఎస్పీఎస్సీ చైర్మన్ని, మెంబర్స్ని వేసి, దానికి సంబంధించి దాని పరిధిలో ఉన్న పెండింగ్ జాబ్స్ ఏవైతే ఉండేనో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాన్ని కోర్టు చిక్కుముడ్లలో వేసి దానికి క్లారిటీ, స్పష్టత ఇవ్వకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేసింది. అవన్నీ చిక్కుముడ్లను కూడా తీసేసి ఏదైతే హారిజాంటల్, వర్టికల్ సంబంధించి అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఏదైతే మన పక్క రాష్ట్రం కూడా ఫాలో అవుతున్న విధానంగా ఇక్కడ కూడా దాన్ని తీసేసి తొలగించి ఉన్నవి అయితే దాదాపు 18 నుంచి 24 ఉన్న పెండింగ్ జాబ్స్ అన్నింటినీ కూడా అమలు చేసారు. అవన్నిటిని కూడా జాబ్ రిజల్ట్స్ని కూడా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత రిజల్ట్స్ ప్రకటిస్తూ ఏదైతే గ్రూప్ 1ని అదనంగా పోస్టులు జోడించి గ్రూప్ 1 తేదీలని ప్రకటించారు. దానితో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా దాని డేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఈ రకంగా ఉంటే డిఎస్సికి సంబంధించి ఏదైతే మేము 25,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా కూడా ఏదైతే మొదటి వరుసలో అంటే పాత విద్యార్థులకు ఇమీడియట్గా ఫస్ట్ అయితే 12,000 మెగా డిఎస్సి వచ్చే విధంగా 12,000 తోటి మెగా డిఎస్సిని కూడా అనౌన్స్ చేసి డేట్లు అనౌన్స్ చేయడం జరిగింది. దానితో పాటు డిఎస్సి ముందు మరొకసారి టెట్ నిర్వహించాలి. 3 లక్షల మంది ఏదైతే విద్యార్థులు కానివ్వండి, ఏదో ఉపాధ్యాయులు కానివ్వండి, కొంతమంది మళ్ళీ 3 లక్షల మంది ఇబ్బంది పడుతున్నాం, మరొక అవకాశం మాకు టెట్కి ఇవ్వాలని చెప్పని వీరు అశోక్ సార్ పెట్టిన 6 హామీలలోనే అది కూడా ఒక హామీ. ఇమీడియట్గా గవర్నమెంట్ నిన్న ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ప్రజల దగ్గరికి వెళ్ళి, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ వస్తుంది, ఇది పెట్టగలుగుతామని చెప్పి భావించి ఇమీడియట్గా టెట్ పెట్టాలని చెప్పి కూడా డిఎస్సి ముందు నోటిఫికేషన్ సంబంధించి ఒక జియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దానితో పాటు ఏదైతే డిఎస్సికి సంబంధించి ఇంటర్మీడియట్ 40% సంబంధించి 40% ఉండాలి ఇంటర్మీడియట్కి అప్లై చేసుకొని ఏదైతే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ కాపీని కూడా ఇస్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే చాలా స్పష్టంగా న్యాయస్థానం పరంగా ఏ జడ్జిమెంట్ వచ్చినా దానితో పాటు ఏదైతే సంబంధించి పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు కానివ్వండి, ఏదో నెక్స్ట్ రావాల్సిన ఉద్యోగ డేట్లు కానివ్వండి, ప్రతిదీ కూడా టీఎస్పీఎస్సీ ఏదైతే టీఎస్పీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు కూడా విద్యార్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి అందరు ఒపీనియన్స్ తీసుకొని వారు కూడా డేట్స్ అనౌన్స్ చేస్తారు. కానీ బల్మూర్ వెంకట్ గారు ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి, ప్రధానంగా బీఆర్ఎస్ నాయకుల నుంచి విమర్శలు వస్తూ ఉంది. గతంలో మేము ఏదైతే జారీ చేసిన ఉద్యోగాలనే, ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలనే 3 నెలల్లో 30,000 అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తుంది, అదనంగా ఎటువంటి అడిషనల్ పోస్టులు భర్తీ చేయట్లేదు అనేది వాళ్ళ మాట. ఏం చెప్తారు? ఇప్పుడు దాదాపు 2015లో బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ చెప్తారు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని. ఏదైతే అసెంబ్లీ సెషన్లో 2022 అసెంబ్లీ సెషన్లో 2 డిసెంబర్ ఆ టైంలో అప్పుడు అసెంబ్లీ సెషన్లోనే 80,000 ఉద్యోగాలు వేస్తా అని చెప్పి స్వయాన ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడి ముఖ్యమంత్రి గారు చెప్పినాక, ఆ రోజు వారు మాట్లాడినాక అసలు నిజంగా ఉద్యోగాలు నింపే అవకాశం మీకుంటే, ఉద్యోగాలు మీరే కల్పించుంటే, ఉద్యోగాలు మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే, మీరు ఇచ్చే ఉద్యోగాలు మీరు ఎప్పటికెళ్ళో చెప్తున్నారు మేము వేస్తామని చెప్పాలి. ఎందుకు వేయలేకపోయినరు? ఎందుకంటే వేయాలనే చిత్తశుద్ధి ఆ ప్రభుత్వంలో లేకుండే. వేసిన ఉద్యోగాలు కూడా వాళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేశారు. పేపర్ లీకేజ్లతోటి, స్కామ్లతోటి ఉద్యోగాలు అమ్ముకుంటూ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా మోసం చేసింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోటి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఎప్పటికప్పుడు విద్యార్థులకి భరోసా కల్పించి
ఉద్యోగ పత్రాలని వాళ్ళకి అందజేస్తారు. ఒక విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు గమనించాలి. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చుడంటే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తూ ఏదైతే ట్రాన్స్పరెన్సీగా ఉద్యోగాల్ని నిర్వహిస్తూ ఉద్యోగ పత్రాలు ఉద్యోగికి ఇచ్చిన రోజే ఉద్యోగం వచ్చినట్టు ఈ రోజు ఒక సంకల్పంతో, ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ దిశగా అడుగులేస్తారు. ఎక్కడ సమస్యలు ఉన్నా ఇమీడియట్ గా స్పందిస్తారు. ఎక్కడ చిన్న పొరపాట్లు జరిగినా ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు. ఇది ప్రజాప్రభుత్వం. ఈ రోజు ఈ ప్రజాప్రభుత్వంలో ఇతర సమస్యలు ఏమున్నా ఈ రోజు కూడా మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం. అది గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి కూడా వెబ్ నోట్ రిలీజ్ చేశారు. ఏదైతే సంబంధించి దాంట్లో ఏదైతే ఖాళీలు ఉన్నాయో దానిపైన రివ్యూ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఏదైతే డిఎస్సి ఆల్రెడీ టెట్ పెట్టడం జరిగింది. జియో 46 అంశం పైన కూడా దాన్ని ఏ రకంగా పరిష్కరించాలని చెప్పని ఏదైతే సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. గురుకులానికి దానికి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఏవైతున్నాయో దాన్ని కూడా 100% చర్చించి లీగల్గా, ఎందుకంటే ప్రభుత్వం రెండు విషయాలు, ఒకటి మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే లీగల్గా ఇబ్బంది జరిగి ఎంటైర్ ఆ సిస్టమ్కి ఆ నోటిఫికేషన్ మళ్ళీ కోర్టులో వెళ్ళి స్టే పడకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. సో అన్నిటిపైన సానుకూలంగా విద్యార్థుల కోసం అందుబాటులో ఉంటూ, ఇంకొకటి విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నిరసన దీక్షలు చేసిన గత ప్రభుత్వం లెక్క దీక్షల్ని ప్రశ్నించే గొంతుల్ని అణచివేసే ప్రయత్నం మా ప్రభుత్వం